వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఫెస్టివల్ స్పెషల్ చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒకసారి ఈ విధంగా పులిహోర పేస్ట్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర కలుపుకోవచ్చు. దీనికోసం కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. ముందుగా 1/2 kg రైస్కి 70 grams చింతపండు, అంటే ఒక అరచేతి నిండుగా చింతపండు తీసుకుని వాటిలోని గింజల్ని, ఈనెల్ని తీసేసుకొని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 8, 1 ఇంచ్ అల్లం ముక్క, ఒక నిమ్మకాయ, కొంచెం కరివేపాకు. పోపు కోసం ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, కొంచెం పసుపు, సాల్ట్, ఎండుమిర్చి 5, ఇంగువ కొంచెం, చిన్న బెల్లం ముక్క, ఆయిల్ 5 tablespoons, రైస్ 1/2 kg, ఇవి 2 cups ఉంటాయి. వీటిని శుభ్రం చేసుకుని 2 cups రైస్కి 4 cups వాటర్ వేసుకొని 1 hour పాటు నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని అన్నం వండుకోవాలి. చింతపండుని శుభ్రం చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చింతపండు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇలా చేత్తో పిసుక్కోవాలి. చింతపండులో ఏమైనా పిప్పి ఉంటే వచ్చేస్తుంది. ఇలా గట్టిగా పిసికామంటే చేతిలోకి ఇలా పిప్పి వచ్చేస్తుంది. అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చికి ఇలా ఘాటు పెట్టుకోవాలి. అన్నిటికీ ఘాటు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 5 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఈ ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో ఒక గుప్పెడు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. ఇంకా ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 tablespoon ఆవాలు, 3 tablespoons పచ్చిశనగపప్పు, 3 tablespoons మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి. మీరు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. అల్లం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. 1/2 teaspoon పసుపు వేసుకోవాలి. 1/2 teaspoon ఇంగువ కూడా వేసుకోవాలి. ఈ ఇంగువతో పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. మనం గ్రైండ్ చేసుకున్న చింతపండు పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పులిహోర పేస్ట్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఉడికాక బాగా చిక్కబడుతుంది. దీంట్లో 1.5 spoon సాల్ట్ లేదా మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో తురుముకున్న బెల్లం ముక్క వేసుకుని కలుపుకోవాలి. ఈ బెల్లం వేయడం వల్ల పులిహోర చాలా మధురంగా ఉంటుంది. దీంట్లో వేయించుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుని కలుపుకొని ఆయిల్ వదిలే వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి, లేకపోతే అడుగు పట్టుకుంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ పులిహోర పేస్ట్ ఆయిల్ని వదిలేస్తుంది, అంటే పేస్ట్ చక్కగా ఉడికిపోయినట్లే. ఈ పేస్ట్ని చల్లగా అయ్యాక మనం ఒక 8 జార్లో స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పులిహోర కలుపుకుందాం. ఇలా వండుకున్న అన్నాన్ని కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక పెద్ద ప్లేట్లో వేసుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే 2 స్పూన్ల నూనె వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేయడం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుంది. మీకు ఇలా పచ్చి నూనె వేసుకోవడం ఇష్టం లేకపోతే అన్నం వండుకునేటప్పుడు బియ్యంలో 2 స్పూన్లు నూనె వేసుకొని వండుకోవచ్చు. ఈ అన్నం చల్లగా అవ్వనివ్వాలి. అన్నం ఆరిన తర్వాత కొంచెం కొంచెంగా పేస్ట్ వేసుకుంటూ కలుపుకోవాలి. స్పూన్తో కంటే చేత్తో కలుపుకోవడమే ఈజీగా ఉంటుంది. చింతపండు ఒక్కొక్కసారి పులుపు ఎక్కువ ఉండొచ్చు, ఒక్కోసారి తక్కువ ఉండొచ్చు. కాబట్టి చూసుకుంటూ కలుపుకోండి. మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. చింతపండు పులిహోర చేసేటప్పుడు నిమ్మకాయలు ఉంచుకున్నామంటే ఒకవేళ పులుపు తగ్గితే కలుపుకోవచ్చు. ఈ పులిహోరలో 1 స్పూన్ నిమ్మరసం వేస్తే పులిహోర టేస్ట్ మరింత బాగుంటుంది. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చివరిగా పచ్చి కరివేపాకు వేసి కలుపుకున్నామంటే గుమగుమలాడే చింతపండు పులిహోర రెడీ. ఎంతో రుచికరమైన ఈ చింతపండు పులిహోరని
మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.